చెప్పండి మేడం, మీ సమస్య ఏంటి, ఎందుకని వచ్చారు ఇక్కడ? జాబ్ క్యాలెండర్లో ఫస్ట్ మాదే నోటిఫికేషన్ ఇచ్చారండి. నియర్లీ మేము ఫార్మసీ, ఏఎన్ఎం, స్టాఫ్ నర్సెస్, ల్యాబ్ వాళ్ళం ఎగ్జామ్ రాసి 9 to 10 months అవుతుంది. సో ల్యాబ్ వాళ్ళది వచ్చేసి ఓన్లీ ప్రొవిజనల్ లిస్ట్ మాత్రమే రిలీజ్ చేశారు. మిగతా 3 క్యాడర్స్ది సిబిటి స్కోర్ రిలీజ్ చేశారు. సో ఇప్పటివరకు మాకు ఎలాంటి ప్రొవిజనల్ లిస్ట్ లేదు. సో మాది రిక్రూట్మెంట్ అనేది చాలా త్వరగా అవ్వాలి అని చెప్పి మేము గవర్నమెంట్ని ఈరోజు వచ్చిన వాళ్ళందరం కోరుకుంటున్నాం. అంటే గతంలో కూడా మీకు ఇచ్చేస్తున్నాము అంటే లిస్ట్ పెడుతున్నాం అని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్పడం అనేది జరిగింది కదా, మరి దాన్ని ఎట్లా చూస్తారు? ఇప్పటి వరకు పెట్టకపోతే 19 నెలలు అవుతుంది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అధికారం రాగానే మీ అందరికీ ఎవరైతే ఎగ్జామ్ రాసి ఉన్నారో వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పింది కదా. మరి మేము బోర్డుకి వెళ్ళిన ప్రతిసారి వాళ్ళు చెప్తుంది ఒకటే అండి, 1 week లో ఇస్తాము, 1 week లో ఇస్తాము, 1 week లో ఇస్తాము. 1 week అయిపోతుంది, బట్ మావైతే రిజల్ట్ అయితే రావట్లేదు. సో మాకైతే త్వరగా రిజల్ట్ రావాలి అని చెప్పి అధిక సంఖ్యలో మేము వచ్చి ఇక్కడ సార్ని కోరాము. ఇప్పుడు ఏమన్నాడు లోపల మీరు కలిస్తే అధికారులు ఏమంటున్నారు ఈ అంశం పైన? ఈ మంత్ ఎండింగ్ వరకు వస్తుంది అని చెప్పి చెప్తున్నారండి మాకైతే. మరి ఈ మంత్ ఎండింగ్ అయిపోయినాక ఇదే విధంగా ప్రభుత్వ వైఖరి ఉంటే మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది? సో మేము అధిక సంఖ్యలో వస్తాము, వచ్చి మళ్ళీ మేము అడుగుతామండి. ఇంకా చెప్పండి అన్న, ఏంటి మీ సమస్య? మా సమస్య ఏంటంటే ఈ ప్రజాప్రభుత్వం 2023లో ఏర్పడిన తర్వాత ఇక మాకందరికి ఉద్యోగాలు వస్తాయి, ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది అంటే మేమంతా కలలు కన్నాం. అయితే మా కళలకు అనుగుణంగానే ఈ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఒక స్టాఫ్ నర్స్ పెద్ద ఎత్తున 7,000 స్టాఫ్ నర్స్ పోస్టులు ఫిల్ చేయడం జరిగింది. దాని విషయంలో మేము చాలా సంతోషంగా ఉన్నాం. వెంటనే ల్యాబ్ టెక్నీషియన్, నర్సింగ్, తర్వాత ఫార్మసీ, ఏఎన్ఎం పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది. ఈ పోస్టులు రిలీజ్ చేసినందుకు అరే ఇక మేమంతా కూడా కాంట్రాక్ట్ సర్వీస్లో చేస్తున్నాం, 20 ఏళ్ళ నుంచి చేస్తున్నాం, మేమంతా పర్మనెంట్ అవుతామంటని మేము చాలా సంబరపడిపోయినాం. నవంబర్లో ఎగ్జామ్ రాసిన 2 రోజులకే ప్రొవిజనల్ కీ పెట్టిండ్రు. కీ పెడితే అరే ఇక తొందరలో అయిపోతుంది, మేమంతా ఇక పర్మనెంట్ అయిపోతాం అంటే పండుగ చేసుకున్న సంబరాలు చేసుకున్న పరిస్థితి ఉంది. అయిన తర్వాత ఈ రోజు వరకు కూడా 10 నెలలు గడుస్తుంది, మాకు ఇంతవరకు కూడా రిజల్ట్ ఇచ్చిన దాఖలాలు లేవు. ఇదే ప్రజాభవన్కి 10 సార్లు వచ్చినాం, 10 సార్లు వస్తే ఆ బోర్డు అధికారులు ఏం చెప్తున్నారంటే ఈ వారంలో ఇస్తాం, వచ్చే వారంలో ఇస్తాం అంటని చెప్పిన పరిస్థితి ఉంది. అయినాక కొన్ని యూనియన్లను ఆశ్రయించినాం, నిరుద్యోగ సంఘాలను ఆశ్రయించినాం. వాళ్ళు కూడా మాకు సహకరించి మద్దతు ఇస్తామంటని చెప్పినారు. ఈరోజు మా సిఐటియు నేత భూపాలన్న గారిని తోలుకొచ్చి ఈరోజు గట్టిగా అడిగిపిస్తే వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే ఈ నెల చివరి వరకు మీ ఫలితాలను ప్రకటిస్తామంటని చెప్పడం జరిగింది. ఈ ఫలితాలను ప్రకటించిన పక్షంలో మేము తదుపరి కార్యాచరణను సిద్ధం చేసుకుంటాము. తర్వాత ప్రభుత్వాన్ని దిగొచ్చే వరకు, ప్రభుత్వం మా సమస్యను గుర్తించే వరకు మేము పోరాడతామంటని మా ఉద్యోగాలను సాధించుకుంటామని ఈ సందర్భంగా చెప్పండి మేడం. ల్యాబ్ టెక్నీషియన్ 1200 పోస్టులు రిలీజ్ చేశారు, ఎగ్జామ్ పెట్టారు, రిజల్ట్ ఇచ్చారు, కానీ ఫైనల్ రిజల్ట్ అనేది ఇంకా రిలీజ్ చేయలేదు. దాని గురించి అనేది తిరుగుతున్నాం. చాలాసార్లు రిప్రజెంటేషన్స్ కూడా ఇచ్చాము ఇక్కడ, కానీ ఎప్పుడు వచ్చినా కానీ 10 days ఇట్లా ప్రతిసారి 10 days అనేది చెప్తున్నారు తప్ప అఫీషియల్గా ఏం డేట్ అనేది అనౌన్స్ చేయట్లేదు. ఇంకోటి ఇప్పుడున్న ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న ప్రతి హాస్పిటల్స్లలో ప్రతి టెక్నీషియన్స్ని అందరినీ తీసేయడం జరిగింది. ఇప్పుడు ఉన్న ఉద్యోగం పోయింది, మళ్ళీ ఇప్పుడు ఇవి రిజల్ట్స్ పెట్టట్లేరు. ఉన్న కుటుంబాలన్నీ రోడ్ల మీద పడితే ఎట్లా బతుకుతారు సార్? ఇప్పుడు ఇది డెంగ్యూ సీజన్, వర్క్ లోడ్ కూడా ప్రతి మెడికల్ హాస్పిటల్లో చాలా పెరుగుతుంది. ఆ లోడుకు తగ్గట్టు టెక్నీషియన్స్ని మళ్ళీ ఈ నోటిఫికేషన్ ఇచ్చే వరకన్నా అందరినీ కొందరిని కంటిన్యూ చేసి రిన్యువల్స్ ఇస్తే ఉన్న ఉద్యోగాలన్నా చేసుకుంటారు. అది చేసుకొని ఇవ్వట్లేరు, జీతాలు ఇవ్వట్లేరు. ఇక్కడ ఎగ్జామ్స్ పెట్టి కోచింగ్ సెంటర్లలో ఫీజులు కట్టి ప్రతి నెల 10 రోజులకు ఒకసారి ఎక్కడ ఏ ఆఫీసర్ దగ్గర తిరిగినా కానీ మాకు అఫీషియల్గా ఒక డేట్ అనేది అనౌన్స్ కూడా చేయట్లేదు. ఈ రిజల్ట్ పెట్టకపోవడం వల్ల ఇంతమంది రోడ్డు మీద తిరగాల్సి వస్తుంది సార్. నా పేరు సుష్మా అండి. మేము హన్మకొండ నుంచి వచ్చాము. ఇక్కడికి 4 cadres వాళ్ళు వచ్చినాము. నర్సింగ్ ఆఫీసర్స్, ల్యాబ్ టెక్నీషియన్స్, ఫార్మసీ, ఏఎన్ఎం వాళ్ళందరం. మా అందరి ఇంటెన్షన్ ఒకటే అండి, MHSRB వాళ్ళు నిర్వహించిన ఎగ్జామ్ రిజల్ట్స్ కోసం వచ్చినాము. ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది చాలా లేట్ అవుతుంది. ఇప్పటికీ ఎగ్జామ్ రాసి కూడా 9 months అవుతుందండి. నవంబర్ వస్తే 1 year అవుతుంది. రిజల్ట్స్ కోసం అని మేము చాలాసార్లు వచ్చిన ప్రతిసారి మాకు కరెక్ట్గా ఆన్సర్ రావట్లేదు. అందుకని ఈరోజు ప్రజాభవన్ కోసం వచ్చినామండి. సార్ కలిసారు, 1 weekలో రిజల్ట్స్ ఇస్తా అని చెప్పేసి అన్నారు. మరి ఇది నిజమా కాదా అనేది మళ్ళీ ఒక వారం తర్వాత చూస్తాము. చాలాసార్లు చెప్పిండండి, 3 months నుండి ఇదే చెప్తున్నారు. 3 months నుండి మేము నమ్ముతున్నాము, వెళ్తున్నాము. ఈసారి మరి చిన్నారెడ్డి సార్ చెప్పారు, మేడం కూడా చెప్పారు, గోపికాంత్ సార్ లీవ్లో ఉన్నారంట. సార్ మళ్ళీ వస్తాం సార్, మళ్ళీ ఇట్లాగే వచ్చి
ఈసారి అయితే సమాధానంతో వెళ్ళిపోము సార్. మేము సమాధానంతో అయితే వెళ్ళాం సార్ ఈసారి. నెక్స్ట్ గిన ఒకవేళ నవంబర్లో గిన రిజల్ట్ అంటే నెక్స్ట్ మంత్ గిన రిజల్ట్ రాకపోతే ఖచ్చితంగా మళ్ళీ మేము వస్తాము, మళ్ళీ మేము సార్ వాళ్ళని అయితే అడుగుతాము కంపల్సరీ. సార్ అయితే ఆగమన్నారు కదా ఈ మంత్ ఎండింగ్ వరకు, ఆగుతాము. సో నెక్స్ట్ అయితే ఇంతకన్నా ఇంకా ఎక్కువనే వస్తారు మా వాళ్ళు అయితే. ఒక 6,000 కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి సార్ ఇప్పుడు రిజల్ట్స్ కోసం. చాలా దూరం నుంచి రిజల్ట్స్ కోసం అని మార్నింగ్ లేసి రావడం చాలా కష్టంగా ఉంది. ఇంతమంది డ్యూటీస్ పోగొట్టుకొని రావడం అంటే మమ్మల్ని కూడా ఆలోచించాలి కదా సార్. రిజల్ట్స్ ఇస్తే ఇంతవరకు రాము కదా మేము కూడా. మా పరిస్థితి సార్ వాళ్ళు అర్థం చేసుకోకపోతే ఎవరు అర్థం చేసుకుంటారు ఇంకా. కాళేశ్వరం జోన్ అన్న, మేము రిజల్ట్స్ కోసం వచ్చినామన్నా. ఎగ్జామ్ రాసి 1 year అవుతుంది. సెప్టెంబర్ లాస్ట్ ఇయర్ ఇచ్చారు, మళ్ళీ ఇయర్ సెప్టెంబర్ వస్తే 1 year అవుతుంది. ఇప్పటికైనా వెంటనే బోర్డు వాళ్ళైనా అధికారులు ఎవరైనా స్పందించి మా బాధను అర్థం చేసుకొని రిజల్ట్స్ ఇవ్వగలరని విజ్ఞప్తి. ఇప్పటి వరకు కూడా మేము రిజల్ట్స్ కోసం రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. మా ఓపికని పరీక్షిస్తున్నారు సార్. 9 monthsగా మా ఓపికని పరీక్షిస్తున్నారు. మేము వస్తే మేము ఇచ్చినప్పుడు తీసుకోవాలి అంటున్నారు, ఇస్తామంటున్నారు, 1 week అంటున్నారు, 10 days అంటున్నారు. మాకు కరెక్ట్ ఆన్సర్ కూడా ఇవ్వకపోతే ఎట్లా సార్ చెప్పండి. ఇంతమంది వచ్చినప్పుడు మా బాధను అర్థం చేసుకోవాలి కదా. మాకు ఎప్పుడు బోర్డు సెక్రటరీ సార్ అయితే కలవట్లేదు సార్. అసలు ఆయన కలిసి మాకు కరెక్ట్గా ఆన్సర్ చేస్తే మేము మళ్ళీ రాము కదా సార్. నా పేరు ఆదిత్య అన్న. నేను తెలంగాణ డయాగ్నోస్టిక్ నారాయణగూడలో సెంట్రల్ హబ్లో వర్క్ చేస్తున్నాను. ఒక సెంట్రల్ హబ్లో డైలీ 10 నుంచి 12,000 శాంపిల్ ప్రాసెస్ చేస్తాము. మొత్తం మేము ఉన్న స్టాఫ్ 20 మందితోటి మేము 10,000 12,000 శాంపిల్ చేస్తాము. హెవీ వర్క్ లోడ్. 2017లో రాక ఒక నోటిఫికేషన్ వచ్చింది, 30 years తర్వాత ల్యాబ్ టెక్నీషియన్ల విషయంలో. ఏమో ఆ నోటిఫికేషన్ కోసం 300 పోస్టుల కోసం బాగా ప్రిపేర్ అయ్యి టాప్ మార్క్స్ వచ్చినాము. అయినా వెయిటేజ్ విషయంలో టాప్ మార్క్స్ వచ్చినా కూడా జాబ్ రాలేదు. ఆ నోటిఫికేషన్ త్వరగా కంప్లీట్ అయ్యి త్వరగా నోటిఫికేషన్లు వస్తాయని ఆశతో ప్రిపేర్ అవుతూ వచ్చాము. కానీ ఏమైంది, నోటిఫికేషన్ 7 years డిలే అయింది. కోర్టు కేసులు అవి అనుకుంటా. 7 years సరే అయినా ప్రిపేర్ అయిపోయింది. మళ్ళీ చాలని జీతాలతోటి ఎక్కువ వర్క్ లోడ్ తోటి కరోనా టైంలో ఇక ప్రాణం మీద ఆశ పోగొట్టుకొని అంతగానగా ప్రిపేర్ వర్క్ చేసుకుంటూ కూడా చదువుకుంటూ వచ్చాము. ఎప్పుడు నోటిఫికేషన్లు వస్తాయి, ఎప్పుడు జాబ్లు వస్తాయి అనుకుంటూ చివరాఖరికి రాక వచ్చిన నోటిఫికేషన్ ఇది. ప్రజాప్రభుత్వంలోనైనా మాకు జీవితాలు ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని ఆశతోటి ప్రజాప్రభుత్వాన్ని గెలిపించుకున్నాము ఓట్లేసి. మెడికల్ హెల్త్ గురించి అందరికీ తెలిసిందే ఎంత ఇంపార్టెంట్ అయినది అనేది విభాగంలో. అయినా కూడా ఇటు డ్యూటీలు చేసుకుంటూనే ప్రిపేర్ అయినాము. టాప్ మార్క్స్ వచ్చాయి, కానీ ఎప్పుడు జాబ్స్ వస్తే ఎప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందా అని ఆశతో ఉన్నాము. కానీ ఎప్పుడు వచ్చి కలిసిన ఇప్పటికీ ప్రజాభవన్కి 10 సార్లు వచ్చాము. వస్తున్నాము, కలుస్తున్నాము. అధికారులు సార్ వాళ్ళకి మెడికల్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ గారు కాల్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. 1 weekలో ఇస్తాం అంటున్నారు. ఒక ప్రొవిజనల్ డీటెయిల్స్ లిస్ట్ ఒకటే ఇచ్చారు. మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుందో తెలియట్లేదు. ఈలోపే ఎలక్షన్ కోడ్ వస్తుందని చెప్తున్నారు. సర్పంచ్ ఎలక్షన్స్, పోయినసారి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అని మధ్యన కొన్ని రోజులు ఆపారు. మళ్ళీ ఇప్పుడు ఇదే చేస్తారేమో అని మాకు బాధగా ఉన్నది. మాకు త్వరగా రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ చేసి అందరికీ జాబ్లు ఇస్తారని ఆశతోనే ఎదురు చూస్తున్నాం. ఈరోజు MHSRB ఆల్ క్యాడర్స్ సెప్టెంబర్లో 2024లో విడుదలైనటువంటి MHSRB మెడికల్ డిపార్ట్మెంట్లో పోస్టుల ఫలితాలు, నియామక ప్రక్రియల గురించి CITU భూపాలన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రజాభవన్కి వచ్చేసి చిన్నారెడ్డి సార్ గారిని కలవడం జరిగింది. ఈ విధంగా గత 10 నెలల కానుంచి తిరుగుతుండడం జరుగుతుంది. MHSRBలో సెప్టెంబర్లో ల్యాబ్ టెక్నీషియన్ నియామక ప్రక్రియ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్లో మొట్టమొదటి జాబ్ క్యాలెండర్గా రావడం జరిగింది. దాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి నర్సింగ్ ఆఫీసర్స్ కానీ, ఫార్మసిస్టులు కానీ, ANMలు కానీ విడుదల చేయడం జరిగింది. ఎగ్జామ్స్ అన్నీ కూడా నవంబర్లో అయిపోయినాయి. ఇక ఫస్ట్ ప్రిలిమినరీకి ఇచ్చిన తర్వాత గత 6 నెలలు, 8 నెలలు, 9 నెలలు, ఇప్పుడు 10 నెలలు అయిపోయింది. ఇంకొక 10 రోజులు అయితే 11 నెలలు కూడా పూర్తయి సంవత్సరం పూర్తి అవడానికి రావడం జరిగింది. కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగడం లేదు. నియామక ప్రక్రియ అనేటువంటిది ఒక్క అడుగు కూడా ముందు పడట్లేదు. ఒక అడుగు ముందు పడితే 20 అడుగులు వెనక్కి పడుతూ మేము ఇక్కడ నియామక ప్రక్రియకు నోచుకోక మెరిట్ విద్యార్థులం అందరం కూడా ఉద్యోగాలు నష్టపోయి ఆందోళనకు గురవుతున్నాము. కాబట్టి గవర్నమెంట్ గత 20 సంవత్సరాల కానుంచి కరోనా టైంల కానుంచి పనిచేస్తున్నటువంటి మా సర్వీసులను గుర్తించి ఇక్కడ నియామక ప్రక్రియ MHSRB ల్యాబ్ టెక్నీషియన్ కానీ, నర్సింగ్ ఆఫీసర్స్ కానీ, లేదా ఇతర ANMలు కానీ, ఫార్మసిస్టులు కానీ నియామక ప్రక్రియలు తొందరగా మనకు పూర్తి చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ విధంగా మనకు ఆందోళన జరుగుతున్నాం. గవర్నమెంట్ కూడా మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. ఏంటిదంటే మీరు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ మీద సమీక్షలు నిర్వహిస్తడం జరుగుతున్నది. కాంట్రాక్ట్ వ్యవస్థలో, అవుట్సోర్సింగ్ వ్యవస్థలో 20 సంవత్సరాలకు పనిచేస్తున్నాం. ఎగ్జామ్స్ అనేటువంటివి జరిగినాయి. ఈ ఎగ్జామ్స్ జరగడం వల్ల కొంతమంది అందులో నుంచి రెగ్యులర్ రిక్రూట్మెంట్కి వెళ్తే మిగతా వాళ్ళకి మీరు ఏదైనా ఉద్యోగ భద్రత కల్పించవచ్చు. వాళ్ళు రెగ్యులర్ సర్వీస్లోకి రావడం జరుగుతుంది. గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి మెడికల్ కాలేజెస్ లోపల
మనకు పనిచేస్తానికి మెయిన్గా ఎన్ఎంసీ వాళ్ళు వచ్చినటువంటి నోటీసులలో ప్రప్రథమంగా ఉన్నటువంటి సమస్య డాక్టర్స్ లేరు, తర్వాత రెండోది ల్యాబ్ టెక్నీషియన్లు లేరు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఈ విధంగా ఇవ్వడం జరిగింది. అక్కడ ల్యాబ్ టెక్నీషియన్స్ ఎగ్జామ్ రాసి ఉద్యోగాల కోసం రోడ్ల మీద మేము తిరగడం జరుగుతుంది. అక్కడ ల్యాబ్లలో పనిచేయడానికి ల్యాబ్ టెక్నీషియన్ లేక పేషెంట్లు ఇబ్బంది పడడం జరుగుతుంది. ఇది ఒక విచిత్రమైన పరిస్థితి ఉండడం జరిగింది. కాబట్టి సమస్యలు ఉన్నా ఇప్పుడు మరి దీనికి సంబంధించిన శాఖ మంత్రి కూడా ఉన్నాడు కదా, ఆరోగ్య శాఖ మంత్రి, మరి ఆయనకి ఎప్పుడైనా మెమరాండం ఇవ్వడం జరిగింది? ఆయన ఏమన్నాడు? సార్ని మన భూపాలన్న గారి నేతృత్వంలో సార్ని వెళ్ళి కలవడం జరిగింది. నియామక ప్రక్రియ అనేటువంటిది ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము పారదర్శకంగా చేస్తానికి మేము కొనసాగిస్తున్నామని చెప్పేసి ఆన్సర్ ఇవ్వడం జరిగింది. కానీ అక్కడ నియామక బోర్డు ప్రక్రియ లోపల ఫలితాలు అనేటువంటివి ఉండాల్సిన సమయం కంటే నెలల తరబడి, వారం లోపల జరగాల్సిన ప్రక్రియ నెలలుగా జరుగుతూ మేము కాళ్ళు అరిగేటట్టుగా, చెప్పులు అరిగేటట్టుగా తిరిగి అక్కడ నియామక ప్రక్రియలు మా అంతరం మేము తెచ్చుకోవాల్సినటువంటి దుస్థితికి రావడం జరిగింది. కాబట్టి గవర్నమెంట్ గారికి, మనకు ముఖ్యమంత్రి వారికి, అదేవిధంగా మంత్రివర్యులు, మనకు హెల్త్ మినిస్టర్ గారికి ఈ యొక్క వేదిక ద్వారా మీకు విన్నవిస్తున్నాము. మెడికల్ డిపార్ట్మెంట్లో సెప్టెంబర్ 2024 దగ్గర సంవత్సరం కావస్తుంది సార్. కాబట్టి ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రక్రియను తొందరగా పూర్తి చేసి నియామక పత్రాలు అందజేసి మా కుటుంబాలని న్యాయం చేయగలరని ఈ యొక్క వేదిక ద్వారా మిమ్మల్ని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ హెల్త్కి సంబంధించిన వాళ్ళు ఈ విధంగా, అంటే ఇప్పుడు సీజన్ వ్యాధులు ఎక్కువగా ఉంటాయి, ప్రతి హాస్పిటళ్ళల్లో మా అవసరాలు ఉంటాయి కాబట్టి తప్పకుండా మాకు ఇవ్వాలి. ఇప్పటికే ఎగ్జామ్ మేము రాసి 2 సంవత్సరాలు అయిపోయినప్పటికీ కూడా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు, అంతు చిక్కడం లేదు అంటున్నారు. అంటే గతంలో ఎన్నోసార్లు హెల్త్కి సంబంధించిన మినిస్టర్ కలిసాము, మళ్ళీ ఇక్కడ కూడా ఎన్నోసార్లు వచ్చి ప్రజావాణిలో దరఖాస్తు చేసుకోవడం అనేది జరిగింది, అయినా పట్టించుకోవడం లేదు. కానీ ఈసారి మాత్రం తప్పకుండా మాకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి ఇంతమంది మేము ఇక్కడ రావడం అనేది అయితే జరిగింది. ఇంతకంటే భారీ ఎత్తున ఈసారి ప్రభుత్వం కానీ ప్రజాప్రభుత్వం మాట చెప్తే మాత్రము ఊరుకునేదే లేదు అని చెప్పేసి వాళ్ళు హెచ్చరించడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ రఘుతో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.